Today's news powered by Banu's ब्यूटी पार्लर शालीबंडा एक्स रोड। आरजी न्यूज में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। हैदराबाद में बेटी और आशिक ने मां को कत्ल कर दिया। हैदराबाद के जदीमेटला पुलिस स्टेशन हदूद के तहत गजुला रामाराम इलाके में एक चौंका देने वाला वाकया पेश आया। एक बेटी जिसकी शिनाख्त तेजश्री के नाम से हुई है ने अपने आशिक पगीला शिवा और इसके भाई पगीला यशवंत के साथ मिलकर अपनी मां अंजलि 39 साल का मुबैना तौर पर अपने रिश्ते से मुतालिक तनाज़े पर कत्ल कर दिया। मां ने तेजश्री को इसके रिश्ते के लिए डांटी थी, जिसकी वजह से बेटी का गुस्सा निकला और बिलाखिर कत्ल हुआ। मुबैना तौर पर मां को गला दबाकर मारा गया और सलाखों से मारा गया। जदीमेटला पुलिस ने मुकदमा दर्ज करके वाक़े की तहकीकात कर रही है। मुकामी कम्युनिटी इस घिनौने जुर्म से सदमे में है और मुतासिरा की बहन शोभा मुलजिम को सख्त सजा देने का मुतालिबा कर रही है। इस वाक़े ने बड़े पैमाने पर गम व गुस्से को जन्म दिया है और पुलिस इंसाफ की फराहमी को यकीनी बनाने के लिए काम कर रही है। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। इकड़े షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు. వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపల వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదితో కూడా ఆమె అందకృష్ణ మాది దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్దది సార్, ఆమె సాగు చిన్నది సార్.